హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సాలార్జంగ్ మ్యూజియం వెళ్తున్నాము. సో మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. మా ఫ్రెండ్ కూడా ఎంబడి ఉన్నాడు, తనే రికార్డ్ చేస్తున్నాడు. సో యా, సో ఇక్కడ నుంచి అరౌండ్ 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. సో నేను ఒకటి ఆరాంఘర్ నుంచి కంప్లీట్ ఎలా వెళ్ళాలో దారి అదంతా కూడా పెడతాను. సో సాలార్జంగ్ మ్యూజియం కంప్లీట్ వ్లాగ్ అన్నది మీకు ఈరోజు కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ బ్యాక్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది. స్ట్రైట్గా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది గేట్ నుంచి ఎంటర్ అయితే. తర్వాత మనం ఈచ్ ఫోన్కి 50 రూపీస్ అండ్ అడల్ట్ 50 రూపీస్. ఇండియన్ సిటిజన్ అయితే వేరే కంట్రీ వాళ్ళ ఫారినర్స్కి అయితే ఎక్కువ టికెట్ ఉంటుంది. అండ్ ఒక పర్సన్కి ఒక టికెట్ ప్లస్ 1 ఫోన్కి 1. సో మన దగ్గర ఆల్రెడీ 2 ఫోన్స్ ఉన్నాయి, ప్లస్ మా ఫ్రెండ్వి 2 ఫోన్స్, టోటల్ 4 టికెట్స్ తీసుకున్నాం దాని గురించి అని చెప్పేసి. టోటల్ అంటే జస్ట్ ఎంట్రన్స్ విత్ ఫోన్స్ అంటే ఒక మనిషి కంటే కాస్ట్లీ ఫోనే పడ్డది, ఎందుకంటే రికార్డింగ్ అదంతా ఉంటుంది కాబట్టి. ఇటు ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ రావాలి, మనం ఇక్కడ వెళ్ళాలి స్ట్రైట్గా. ఓకే, ఇక్కడ ఎక్కువ లైన్ ఉన్నప్పుడు నిలబడడానికి ఇదంతా షెల్టర్ వేశారు మనకి. ఇక్కడ ఫైర్ ఇంజన్ ఉంటుంది కదా, ఫైర్ ఇంజన్ బండ్లు. ఇది పాతకాలం ఫైర్ ఇంజన్ది, ఇది వింటేజ్ ఫైర్ ఇంజన్ అనుకోండి. సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ నవాబ్స్ టైంలో ఇతను ప్రైమ్ మినిస్టర్ లాగా ఉండేవాడు. ఇతనికి ఆర్ట్ కలెక్షన్ అన్న, పురాతనమైన వస్తువులను కలెక్ట్ చేయాలన్నా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో తనే ఇక్కడ 1,00,00,000కి పైగా వస్తువులన్నీ కలెక్ట్ చేసి పెట్టాడు. ఇక్కడ చూడండి డీటెయిల్గా ఉంటుంది. సో ఎంటర్ కాగానే మనం ఎప్పుడెప్పుడు వార్స్ అయినాయి, ఎక్కడెక్కడ, అండ్ ఇండిపెండెన్స్కి ఎవరెవరు ఫైట్ చేశారు, ఇదంతా క్లియర్గా రాసి ఉంటుంది. అండ్ పిక్చర్స్ కూడా ఉంటాయి, పెద్ద పెద్ద బోర్డ్స్ ఎంటర్ చేయగానే లెఫ్ట్ సైడ్లో. అండ్ ఆ వార్ గురించి ఫైట్ చేసిన వాళ్ళు రాణి లక్ష్మీబాయి. ఇది ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ. ఇక్కడ అన్ని ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ అన్నమాట. ఇక్కడ అన్ని బ్రాంజ్తో చేసినవి, రాగివి అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి. మనం ఇవి ఆ కాలంలో ఎలా తయారు చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మొత్తం లోపలంతా బ్రాంజ్తో నటరాజు, ఇక్కడ అందరు దేవుళ్ళు, ఇవన్నీ మొత్తం డీటెయిల్గా రాసి ఉంది. ఏ దేవుడు ఉన్నాడు, ఏంది ఇప్పటివి, విజయనగరం కాలం నాటి ఇవన్నీ అని చెప్పేసి. ఇక్కడ చూడండి గరుడ పక్షి ఎంత బాగుందో, చాలా అంటే చాలా పెద్ద విగ్రహం. మొత్తం కంప్లీట్గా బ్రాంజ్తో చేసింది. వాహన గౌడ విష్ణు అన్నమాట. ఇది మలబార్ చైర్స్. ఈ చైర్స్ అన్ని చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనం ఇప్పుడు మన దగ్గర పూజ రూమ్ ఆర్ టెంపుల్ స్టాండ్ అంటాం కదా, ఇప్పుడు చిన్నగా ఉంటున్నాయి. అప్పట్లో ఇది ఎంత పెద్ద పెద్దవి చేశారు చూడండి. చాలా అంటే చాలా డీటెయిల్గా ఆ ఆర్ట్ వర్క్ అన్నది చాలా అంటే చాలా డీటెయిల్గా చాలా బాగుంది. ఇది వినాయకుడి విగ్రహం. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చెక్కతో చేశారనమాట. ఇవన్నీ వుడ్ చైర్స్ అన్నమాట. ఇది సోఫా సెట్. ఇండియన్ టెక్స్టైల్ అండ్ గ్యాలరీ. ఇక్కడ చూడండి టెక్స్టైల్స్, అంటే ఆ కాలంలో ఇది షేర్వానీ టైప్స్, వాళ్ళు ఏ టైప్ క్లాత్స్ వేసుకునే వాళ్ళు, అండ్ ద మెటీరియల్ చాలా అంటే చాలా. ఇక్కడ అన్ని బెడ్షీట్ లాంటివి,
కింద పరుచుకునేట్లాంటివి, బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది చూడండి పట్టు టైప్ శారీ లాంటిది క్లాత్ డిజైన్ అదంతా. ఇవన్నీ గ్లాస్వి. ఇవన్నీ చాలా హెవీ హెవీ డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా బాగుంది మొత్తం. లోపల గ్లాస్వి మళ్ళీ టెక్స్టైల్ కంప్లీట్గా ఉన్నాయి ఇక్కడ. సో అన్నీ పెట్టకుండా కొన్నే పెట్టినట్టున్నారు, కానీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చూడడానికి. ఇది కార్పెట్ చూడండి చాలా బాగుంది. ఇది గాలి ఊపుకోవడానికి. ఇది ఐవరీ కార్వింగ్ గ్యాలరీ అన్నమాట, ఐవరీ రూమ్. సో ఐవరీతో చేసినవి ఉన్నాయి దీని లోపల. చైర్స్, చిన్న చిన్న బొమ్మలు, ఇక్కడ జీసస్ క్రైస్ట్, చిన్న చిన్న బొమ్మలు కూడా చిన్నవి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇవి చైర్స్ ఉన్నాయి అన్నమాట, కంప్లీట్ ఐవరీతో చేసేది ఇది. ఇక్కడ చెస్ బోర్డ్, సో ఇక్కడ మనం పెద్ద వాచ్ ఉంటుంది కదా, క్లాక్, అక్కడికి వచ్చేసాము. అది ఇప్పుడు టైం 1 అయితే ఒకసారి వచ్చి దాని లోపలికి చిన్న బొమ్మ వచ్చి బెల్ కొట్టేసి వెళ్తుంది అనమాట. ఇదే ఫేమస్, చాలా అంటే చాలా ఫేమస్ సాలార్జంగ్ మ్యూజియంలో మెయిన్ ఇది. సో అందరూ 2 అయినప్పుడు, 3 అయినప్పుడు, 1 అయినప్పుడు, 12 అయినప్పుడు అది 12 టైమ్స్ కొడతానమాట. సో లాస్ట్లో ఫోటో పెట్టాను, నేను రికార్డ్ చేయడం కుదరలేదు. బట్ ఎస్ ఫోటో పెట్టాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి వీడియో. లాస్ట్లో పెట్టాను అనమాట ఫొటోస్. ఇక్కడ మధ్యలో ఉంటుంది చూడండి చిన్న బొమ్మ. అక్కడ పైన ఒకటి ఆల్రెడీ నాక్ చేస్తా ఉంది. ఇప్పుడు ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీ చూడండి, చాలా బాగుంటుంది ఇది. సో ఇది యుద్ధానికి వెళ్ళినప్పుడు వేసుకుంటుండేవాళ్ళు షీల్డ్. ఇవన్నీ యారోస్, ఇవన్నీ ఎలా యూజ్ చేసేవారు అని చెప్పేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ. ఇది చూడండి, మనం బాహుబలి పిక్చర్లో చూసాం కదా ఇలాంటిది. మన ప్రభాస్, రానా ఇవన్నీ వేసుకొని ఫైట్ చేస్తారు, అలాంటివి సేమ్. ఆ టైంలో యుద్ధం జరిగినప్పుడు ఇలాంటి కత్తులు, తల్వార్లు ఇవన్నీ కూడా వాడేవారు. ఇది ఇప్పుడు జావెలిన్ త్రోలో ఉంటుంది కదా, అలాంటి వెపన్ అన్నమాట ఇది. సో ఆ కాలంలో ఇవే వాడేవారు మరి. చూడండి ఎంత స్టైలిష్గా ఉన్నాయి కత్తులన్నీ. చాలా అంటే చాలా బాగున్నాయి తలవార్లన్నీ. చూడండి పెద్ద పెద్దవి. సో ఇలాంటివి మనం చాలాసార్లు మూవీస్లో చూస్తూ ఉంటాం. ఇది చూడండి కట్టప్ప లాంటి కత్తులు కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి.
డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ ఉండేవి ఆ కాలంలో. సో ఇప్పుడు ఇవన్నీ మనం చూడడానికి తక్కువ ఉంటుంది బయట, కానీ ఇది చూడండి. ఇది చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ తలవార్లు ఉన్నాయి ఇక్కడ. చిన్నది, పెద్దది, హెవీ. ఇది చూడండి యారోస్, చాలా అంటే చాలా బాగుంది. ఈ చిన్న చిన్న జంబియాలు ఇవన్నీ. ఇవి గన్స్, డిఫరెంట్ డిఫరెంట్ స్టైలిష్ గన్స్ ఉన్నాయి చూడండి. ఇవి వేరే టైప్ గన్స్ అన్నమాట. పిస్టాల్స్, గన్స్, రైఫిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి చిన్న చిన్న పిస్తోల్స్ ఇవన్నీ. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇది వాకింగ్ స్టిక్ గ్యాలరీ. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. సో అప్పుడు వాక్ చేయడానికి ఇప్పుడు ముసలి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాడతారు కదా, ఇది పట్టుకొని నడవడానికి వాకింగ్ స్టిక్. ఇది చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా. ర్యాబిట్ ఫేస్, లాయన్, ఈ హ్యాండిల్ హోల్డర్. ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాకింగ్ స్టిక్స్ ఉన్నాయి. ఇది చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా. సో లైవ్గా ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియోలో కూడా చాలా డీటెయిల్గా మేము పెట్టాను. బట్ కంపల్సరీ ఈ వీడియోని కాకుండా మీరు విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి కూడా కొన్ని బ్రాంజ్వి అవి ఇవి ఉన్నాయి. కుక్క పాట్స్ లాంటివి అన్నమాట ఇవన్నీ. ఇది ఇండియన్ మోడర్న్ పెయింటింగ్ గ్యాలరీ. ఇక్కడ కూడా పెయింటింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చూడండి చాలా బాగున్నాయి పెయింటింగ్స్ కూడా. ఇది ఇండియన్ మినియేచర్ పెయింటింగ్ గ్యాలరీ. చిన్న చిన్న ఆర్ట్స్ అన్నమాట ఇవన్నీ. చిన్న చిన్నగా పీజీ అన్న చిన్నగా చాలా బాగున్నాయి. అవి చిన్నగా చేశారు, బట్ అవి పెద్ద పెద్ద ఫ్రేమ్లలో చేసి పెట్టారు ఇప్పుడు. కానీ అవి చిన్న పెయింటింగ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి డియర్ ఉంది, ఇంపాలా. ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు ఇవన్నీ.
సో ఇది పల్లకి అంటారు కదా, పల్లకి అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి చాలా బాగున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పల్లకీస్. ఇవన్నీ డైనింగ్ చైర్స్ అన్నమాట. ఆ టైంలో యూజ్ చేసినాయి, చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అండ్ స్టిల్ అది అలాగే పెట్టారు. ఇది చూడండి, ఆల్మోస్ట్ 15-20 సీటర్ అంత డైనింగ్ టేబుల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ దానిది పక్క కూడా ఉంది ఇంకోటి పెద్దది. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సైడ్ చైర్స్, టేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఇక్కడ జగన్నాథ రథయాత్రది ఒకటి ఉన్నదన్నమాట. చాలా బాగుంది, డెకరేట్ చేసి పెట్టారు. సో ఇక్కడ మొత్తం టెంపుల్ హిస్టరీ అదంతా కూడా కంప్లీట్గా రాసి ఉంది, స్టెప్ బై స్టెప్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా చూస్తే మనం ఇవన్నీ ఒక్కొక్క ఫొటోస్లో ఎలా ఎలా ఏ స్టేట్లో ఏ కంట్రీలో ఎలా ఎలా తీస్తారు, కంప్లీట్గా లండన్, వేరే యూకేలో అక్కడిక్కడ ఎలా తీస్తారు రథయాత్ర అనేది కూడా కంప్లీట్గా రాసి ఉంది. అది మీరు విజిట్ చేసి అక్కడ చూడొచ్చు డీటెయిల్గా. టాయ్స్ అండ్ డాల్స్ గ్యాలరీ ఇది. ఇక్కడ చిన్న చిన్న టాయ్స్, చిన్నపిల్లలు ఆడుకునేటివి అప్పట్లో ఎలా ఉన్నాయి అవన్నీ చాలా బాగున్నాయి. చూడండి మీరు, ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ చిన్న చిన్నవి.
ఇది ఫ్లోరా అండ్ ఫానా గ్యాలరీ. ఇది కూడా చూడండి చాలా బాగుంది. ఇది చైనీస్ గ్యాలరీ అన్నమాట. ఇది జాపనీస్ గ్యాలరీ.
ఇది కార్పెట్ గ్యాలరీ. ఇక్కడ చూడండి కార్పెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్పెట్స్ ఉన్నాయి. ఇది చూడండి స్టిల్ ఉన్నాయంటే ఇది ఆల్మోస్ట్ 200 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇది బిత్రివేర్ గ్యాలరీ అండి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ మనకి ఇప్పట్లో ఇవన్నీ వాడట్లేము కానీ చూడండి ఎలా ఉండేటివి అవన్నీ. ఇది జేడ్ గ్యాలరీ. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ జేడ్‌తో చేసినయి అన్నమాట. స్పూన్స్, కప్స్, ఈ చిన్న చిన్న టాయ్స్ కూడా ఇవన్నీ కూడా. ఇది చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పూన్స్, కప్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. స్టోన్స్ అన్నీ. ఇది చూడండి మాల ఉంటది కదా! అది కూడా ఉంది. ఇక్కడ చూడండి జంబియాస్ కూడా జేడ్‌తోని చేసినయన్నమాట ఇవన్నీ. చాలా అంటే చాలా బాగున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కత్తులున్నాయి. ఒక సైడ్ మొత్తం జేడ్, మళ్ళీ ఇంకో సైడ్ ఐరన్‌తోని ఉంటదది. కత్తి అనేది. తల్వార్స్ ఇవన్నీ. జంబియాస్ ఇవన్నీ. ఇవన్నీ కూడా వెపన్స్ అన్నమాట. ఆ కాలంలో యూజ్ చేసేవాళ్ళు. యుద్ధాలు ఫ్రీక్వెంట్‌గా జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకొని తిరిగేవారన్నమాట. ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జంబియాస్ ఉన్నాయి. ఎలా తయారు చేసేవాళ్ళు, ఎలా యూజ్ చేసేవాళ్ళు ఇవన్నీ పట్టుకొని చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్‌గా జేడ్‌తో చేసినయన్నమాట. ఇక్కడికి ఒక 60% అంతా కవర్ అయింది. బట్ ఇంకా చూస్తూ ఉన్నాం. డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చాలా. ఇక్కడ చూడండి. ఇది కూడా చూడండి. ఇదంతా గ్లాస్‌తో చేసినయి ఇవన్నీ కప్స్, ప్లేట్స్, సాసర్స్, టీ కప్స్, కాఫీ కప్స్, డిఫరెంట్ డిఫరెంట్ కప్స్ ఉన్నాయి.
ఇవి కాఫీ అండ్ టీ కప్స్. Special exhibition from the collection of Nawab Mir Yusuf Ali Khan, Salar Jung 3, 1889 to 1949. ఇవన్నీ వాళ్ళకొచ్చిన మెడల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మెడల్స్ అండి. ఇక్కడ కంప్లీట్గా ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మిలిటరీలో అవి ఇక్కడ చూస్తూ ఉంటాం కదా మనం. కాయిన్స్ గ్యాలరీ. ఇది కాయిన్స్ గ్యాలరీ. సో నాణ్యాలు అంటుండే కదా అవి అనమాట. ఇది చూడండి, సెలబ్రేటింగ్ ద హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ కాలంలో ఏ పీరియడ్లో ఎలాంటి కాయిన్స్ వాడేవాళ్ళం డీటెయిల్గా ఉంది చూడండి. లైవ్గా వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది మనకి. వీడియోలో అయితే ఎంత కనిపిస్తుందో అంతే పెట్టాను, ఎందుకంటే అది గ్లాస్ లోపల ఉంది కాబట్టి మనకు క్లారిటీగా కనిపించదు. ఇక్కడ డీటెయిల్గా ఉంది. ఇవన్నీ పంచ్ మార్క్డ్ కాయిన్స్. సో డిఫరెంట్ కాయిన్స్ అన్నమాట. ఇంపార్టెంట్ క్షత్రప రూలర్స్ అన్నమాట. మనకి రూలర్స్ ఎవరెవరు ఉండే వాళ్ళందరి ద గుప్తాస్. ఇక్కడ చూడండి, గుప్తా ఎంపైర్ అన్నమాట. సో ఇక్కడ మొత్తం డీటెయిల్గా ఉన్నది. ఇవి ఢిల్లీ సల్టనేట్ కాయిన్స్ అన్నమాట. ఇది బహామనీ కాయినేజ్. ఇక్కడ కుతుబ్ షాహీ కాయిన్స్ ఉన్నాయి చూడండి. ఇది మొఘల్ కాయిన్స్. అయితే మొఘల్ రాజులు పరిపాలించినప్పుడు ఇది షోలా అండ్ పాండ్యా కాయిన్స్ అన్నమాట. ఇది విజయనగర కాయిన్స్. చిన్నగా ఉన్నాయి విజయనగర కాయిన్స్. ఇక్కడ ఇండో బ్రిటిష్ కాయిన్స్, ఇప్పుడు బ్రిటిష్ పరిపాలించినప్పటి కాయిన్స్ ఇవి. ఇక్కడ వరల్డ్ కాయిన్స్, ఆల్ ఓవర్ వరల్డ్లో కాయిన్స్ అనేవి ఇలా ఉండేటివి అవన్నీ. ఇక్కడ 2019 నుంచి న్యూ కాయిన్స్. సో ఆర్బీఐ నుంచి వచ్చిన కాయిన్స్ అన్నమాట ఇవన్నీ మనకి. ఇవన్నీ కూడా పాతకాలం బ్లాంకెట్స్, బెడ్షీట్ లాంటివి. ఇవన్నీ కూడా పెట్టారు ఇక్కడ. సో వీడియో మధ్యలో మీకు చెప్పాను కదా. సో సాలార్జంగ్ మ్యూజియంలో మెయిన్ మనకు ఒకటి వాచ్ క్లాక్ ఉంటుంది. దాంట్లో ఒక మనిషి, చిన్న మనిషి అంటే నాట్ మనిషి, సో ఒక చిన్న బొమ్మ వచ్చి బయటికి మనకు బెల్ కొడితే వెళ్తుంది అనమాట. 1 o'clockకి 1 time, 2 o'clockకి 2 times, 3 o'clockకి 3 times అలా వచ్చి ఇక్కడ చూడండి క్లియర్గా. ఇది ఒక చిన్న బొమ్మ అని జూమ్ చేసి చూడండి. అది బయటికి వచ్చి కొడుతుంది అనమాట. మళ్ళీ అది వెళ్ళిపోతుంది లోపలికి, డోర్ క్లోజ్ చేసుకుంటుంది. సో మేము వెళ్ళిన టైంకి మేము క్యాప్చర్ చేసింది 2 PM అనమాట. 2 times కొట్టి మళ్ళీ వెళ్ళిపోతుంది లోపలికి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో పైన జూమ్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ GSK Media Info.